ఏంది ఏంది షార్ట్ ఏంది నువ్వేంది ఇంకా రెడీ కాలేదు నేను వచ్చి ఎంతసేపు అవుతుంది మంచిగా సరే ఐరన్ చేయాలట ఇట్లా చేయాలా ఫస్ట్ ఇట్లా చేయాలా ఈరోజు బోడ కాకరకాయ కర్రీ చేయబోతున్నా అయ్యి చిన్న చిన్నగా ఉన్నాయి అంటే చికెన్ మటన్ కూడా అది నీకు ప్రోటీన్స్ లభిస్తాయి ఇందులో అంతకు మించి ఉదయాన్నే మంచిన సత్యనారాయణ గారి ప్రవచనాల తర్వాత ఆసియా గారి ప్రవచనాలు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మరి నువ్వు ఏమేమి తినాలి ఎంత మోతాదులో తినాలి ఓకేనా ఏదైనా వీడియో అనే వరకు లేదా హోటల్కి వెళ్ళే వరకు తినే పద్ధతి మారిపోద్ది కట్ చేసే పద్ధతి మారిపోద్ది కెమెరా ఉంటే ఫ్రెండ్స్ చెయ్యకు ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి మంచిగా అట్లా కలుపుకొని నాశనం చేసుకోవాలి సాంగ్ అంటున్నా అవునా పిచ్చండి ఇది ఇప్పుడు లొల్లా చెప్పు సో హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ వ్లాగ్ చేయడానికంటే ముందు నేను రాజుతో ఈరోజు వీడియో చేద్దామని వచ్చిన అసలు రాజు అసలు ఎట్లున్నాడో మీకు చూపిస్తారండి ఇది అవతారం రాజు ఇంట్లో ఇట్లుంటాడు ఏంది ఏంది ఆ షార్ట్ ఏంది నువ్వేంది ఇంకా రెడీ కాలేదు నేను వచ్చి ఎంతసేపు అవుతుంది మంచిగా ఇక చూడండి పండుకొని ఆ కండ్లు ఆ మబ్బు ముఖం వేసుకొని మంచిగా నేను వచ్చి రెడీ అయ్యి గంట అవుతుంది పండుకొన్నాడు మెల్ల ఎంతసేపు అవుతుంది నేను వచ్చి ఏం కలలు కన్నావు అంతగానం నిద్రపోయినావు ఏం చేసారు ప్రేమించుకున్నారా దాని తర్వాత ఇక ఇట్లా ఉంటారు ఫ్రెండ్స్ రాజు సో నేనైతే రెడీ అయినా సో ఈరోజు వ్లాగ్ ఏంది ఏం చేయబోతున్నాం అనేది రాజు రెడీ అయి వచ్చినాక చూద్దాం ఏంది ఐరన్ చేయాలా సరే అన్ని తీస్తాం మరి ఈయనకి లేవడమే లేట్ అంటే నీకు ఐరన్ చేసి ఇవ్వాలి మరి అయ్యో నేను అట్లా అన్నా ఈయన నిద్ర లేవడమే లేటు నీకు ఐరన్ చేయాలి సరే సరే చేస్తా పో ఐరన్ చేయాలట ఇట్లా చేయాలా ఫస్ట్ ఇట్లా చేయాలా మనకు రాదు అయ్యో నయం ఇంకా ఫోన్ మీద పెట్టాలి సో ఇదేంటిది ఇందులో మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో సిల్కా రేయానా కాటనా లెనినా ఇది ఏంటో నాకు తెలియదు ఏదైతే అదైంది ఏదో ఒకటి పెడతా ఆప్షన్ ఎస్ ఆన్ అయింది అదేందో మనకు తెలియదు ఐరన్ చేద్దాం అయిపోయింది ఐరన్ చేసినట్టే లేదంటాడేమో ఇగో తీసుకున్నా తీసుకో నీ కెమెరా నేను చూసేలేదా ఈ సింహంతో ఒక్కసారి గేమ్ ఆడొచ్చు ప్రతిసారి గేమ్ మెల్లగా లాక్ అవుతుంది మళ్ళీ ఈరోజు బోడ కాకరకాయ కర్రీ చేయబోతున్నా సో నాకైతే బోడ కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం మరి రాజుకి ఇష్టమా లేదా అనేసి తెలియదు నేనే ట్రై చేయబోతున్నా తెలుసా నీకు ఇది బోడ కాకరకాయలు అంటారు ఫ్రూట్ ఇది ఫ్రూట్ కాదు లఫూటా నువ్వు లఫూట్ అయిందా బాగైందా ఇది ఏంది దేనికి ఇవి ఇది ఫ్రూట్ అది లఫూట్ సోదాపు కానీ ఇది ఏంటి వీడియో వీటిని బోడ కాకరకాయలు అంటారు ఏంటి అవి బోడ కాకరకాయలు కాకరకాయలా నో కాకరకాయ కాకరకాయ అంటే ఎట్లుంటది పెద్దగా ఉంటది గరుగ్గా ఉంటది అండ్ టేస్ట్ ఎట్లుంటది టేస్ట్ నీలా ఉంటది
కాకరకాయ చేదు ఉంటుంది, నేను చేదు ఉంటానా? నేను హనీ స్వీట్ లాంటిది. ఈ సోదొద్దు కానీ ఏంటి కర్రీ ఏంటి? బోడ కాకరకాయ కర్రీ అని చెప్తున్నా కదా. మన వాటిని బోడ కాకరకాయలు అంటారు. మన కాకరకాయ చేదు ఉంటుంది. ఏంది మేక అయ్యి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి కాకరకాయలా? అవి కాకరకాయలే అంటారు, బోడ కాకరకాయలు అంటారు. బోడ కాకరకాయ ఎస్. అంటే ఏంటి? బోడ అంటే గుండు, దీని గుండా? ఎస్, ఇది ఇట్లా గుండు లాగా ఉంటది అన్నమాట. బాగుంటదా ఇది? చాలా బాగుంటది. మన కాకరకాయ చేదుగుంటది కదా, ఇది అసలు చేదుగుండనే ఉండదు. ఎందుకని? ఇవి ఒకే సీజన్ లో కాల్సి. ఇప్పుడు కాకరకాయ మనకు రెగ్యులర్ గా కాస్తూ ఉంటాయి, కానీ ఈ బోడ కాకరకాయలు మాత్రము ఓన్లీ వీటికి సపరేట్ సీజన్ ఉంటుంది. రైతు బడి, ఈ రైతు బడిలో కాకరకాయలు ఎప్పుడు కాస్తాయి, అలాగే చింతకాయలు ఎప్పుడు కాస్తాయి, వాటి ఉత్పత్తి, వాటి సంపాదన ఎలాగని తెలుసుకోండి ఈరోజు. ఈ రోజు నేను బోడ కాకరకాయ కర్రీ చేయబోతున్నాను. అది నువ్వు తినబోతున్నావు, నువ్వు చేయబోతున్నావు, నువ్వే తినబోతున్నావు. ఇదంతా లేదు, నేనైతే కర్రీ చేస్తా, ఇద్దరం తిందాం గానీ అది వండినాక చూద్దాము. నేను మీకోసం స్పెషల్ గా ఇవి కేజీ ఎంత అనుకున్నావు? ఎంత కేజీ ఎంత అనుకున్నారు? ఎంత? 160. 120? 160. నోరు తిరిగి దేవుడు నోరు అంటే 160 అను. 160. 160 రూపీస్ అను. 160. ఏదైనా సైకాలజీ స్పెల్లింగ్ చెప్పు. సైకాలజీ సివై, మిగతా రేపు చెప్తాలే. ఎస్సీ, బీసీ, ఓసీ, రిజర్వేషన్. చూసిరా ఫ్రెండ్స్, స్టార్టింగ్ రాయి ఇప్పుడు అత్తలేదు అని ఏదైనా మజాక్ చేయాలి, కవర్ చేయాలనేసి కామెడీ చేసిండు. ఇంగ్లీష్ పాఠాలు ఉదయం నుంచి సాయంత్రం. సో ఇదంతా వద్దు, ఫస్ట్ నేను బోడకాకరకాయ కర్రీ చేయాలి అని అంటే గుత్తొంకాయలు టైప్ 4 వైపులు కోసుకుని వేసేసుకోవడం, కొంచెం చిన్న చిన్న పోయాలి. సో ఇది కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు నా చేతుల మీదుగా రాజుకొండి తినిపించబోతున్నా. ఈ రోజు నీ చేతుల మీదుగా వండి నువ్వు తినబోతున్నావు. అంటే నేను వండితే నువ్వు తినవా? తినను. నేను చీర కట్టుకున్నా. నేను చీర ఎందుకు కట్టుకున్నాను అడుగుతలేవు. నాకు టార్చర్కి. యాక్చువల్గా ఈరోజు కొంచెము పిక్స్ దిగుదాము, రీల్స్ వేద్దాం అనుకున్నాము, కానీ పాప రాజుకి ఆకలి అయితే అని తెలుసుకొని బోడకాయ కర్రీ. నేను పడుకుని లెగిసి వచ్చాను, నాకు ఆకలి అవుతుందని తెలుసుకుని ఇప్పుడు వచ్చిందంట. మళ్ళీ దానికంటే ముందు రీల్స్ గీల్స్ చేయాలి. ఈ బా లైటింగ్ పోయిందని చెప్పి బోడకాయ కర్రీ వండుతున్నాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ బోడకాకరకాయల్ని కట్ చేసి నిజంగా మేకలాగా మేక అంటే చూడు అట్లా ఉన్నాయి ఇవన్నీ పుట్టిగా. ఇప్పుడు కొంచెం సీజన్ అయిపోతుంది కదా, అందుకే చిన్నగా నువ్వు రైతు బడి స్టార్ట్ చేయగాని కొయ్యి కావాలంటే ఇలా నీకు కొయ్యడం నేర్పిస్తున్నా, నువ్వు నెక్స్ట్ నువ్వే కోసుకోవాలి. ఓకేనా? ఈ ప్రాసెస్ కూడా ఉంది, నేను అడిగే లోపే నువ్వు. అదే ఇదిగో ఇలా కొయ్యొచ్చు, ఇట్లా రౌండ్ గా కొయ్యొచ్చు. ఇట్లా కాదు అని అంటే దీన్ని అట్లా పడగొట్టుకోవాలా? కష్టమే ఫ్రెండ్స్, రౌండే బెటర్. సో రౌండ్ కోసుకుందాం. ఇదిగో ఇట్లా. ఓకే, నిజంగా మా అమ్మ గ్రేట్. ఏ మాకు ఈ రోజు కూడా ఇలాంటి వంటలట్లేదు, మంచిగా చికెన్, మటన్, ఫిష్. అంటే చికెన్ మటన్ కూడా అది నీకు ప్రోటీన్స్ లభిస్తాయి ఇందులో, అంతకు మించి ఉదయాన్నే మంతెన సత్యనారాయణ గారి ప్రవచనాల తర్వాత ఆసియా గారి ప్రవచనాలు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మరి నువ్వు ఏమేమి తినాలి, ఎంత మోతాదులో తినాలి, కాకరకాయ తినాలా అనే ప్రవచనాలు మీరు వినాలి. నువ్వు ముక్కులో పెట్టుకుని నా ముక్కులో పెట్టావు కత్తి. అవును, నాకు ఎట్ట అంటున్నావు ఇందాక కత్తి. నిన్న లేదు మొన్న లేదు మాట ఇట్లా నవ్వుతున్నావు. అగో లేడీస్ అన్నాక ఇట్లా నవ్వుతారు, చాకుందని ఇట్లా నవ్వుతున్నా. మీకు సమయం సందర్భం లేకుండా నవ్వే వాళ్ళని లేడీస్ అంటారు. మీరు మిమ్మల్ని ఏమంటారు? నేను కర్రీ బండికి వెళ్ళి కర్రీ తెచ్చుకుంటా. వద్దు ప్లీజ్. నాకు ఫ్రెండ్స్ ఏమైతుందంటే ఇట్లా కష్టం, కిచెన్ లో వెళ్తేనే నాకు ఫట్ వస్తుంది. నువ్వు ఫట్ నీకు వస్తలే, ఇట్లా కూడా పోసుకోవచ్చు. ఓకేనా? ఏంది అటు దుమ్ముకోవచ్చు కదా. అటైతే నీ మీద పడవుగా. తాతడి వెంటబడి చంపుతున్నారే ఆల్రెడీ. ఎక్స్క్యూజ్ మీ,
ఎలా ఉన్నావు తెలుసా నువ్వు రెడీ అయితే? ఎట్టున్నా చిరాగ్గా ఉన్నావు. తెలుసు, కావాలని అట్లా అంటున్నా. లేకపోతే మరి నిజంగా ఐశ్వర్యరాయలో ఉంటావు నువ్వు. నువ్వు ఒక్కోసారి నువ్వు జోకులు చెప్పినా నిజాలే చెప్తావు అనిపిస్తాను. ఎస్, ఆ నిజాలను జోకుల్లో కలిపేసి చెప్పేయాలి. ఏం చేస్తాం రా, దేవుడు ఇచ్చిన అందం, ఇక దాన్ని మార్చలేము. ఈ జన్మకి ఇంతే మార్చుకోవచ్చు. ఎట్లా? వంటగదిలో కిరోసిన్ ఉంది, ఒక అగ్గిపెట్టి ఉంది, ముఖం ఉంది. నువ్వు అదే చేసినవేంది? ఇప్పుడు కర్రీ వండాలి, కేజీ 160 రూపాయలు తెలుసా? నీకు దండం పెడతాను, ఇంకో తప్పు. నీకు ఇంకేమైనా కావాలంటే నేను కూడా ఇంకో చాకు తెచ్చుకుంటే కొంచెం అవసరంలా. ఇంక నువ్వు వేలట్టుకి ఇట్లోకి నేను నీకు వస్తాను. నేను ఉల్లిగడ్డలు కోస్తా, టమాటాలు కోసి వస్తా. ఇలా మరీ టూ మచ్ తెలుసు లేడీస్. ఏదైనా వీడియో అనే వరకు లేదా హోటల్కి వెళ్ళే వరకు తినే పద్ధతి మారిపోద్ది, కట్ చేసే పద్ధతి మారిపోద్ది. కెమెరా ఉంటే ఆ ఫ్రెండ్స్ చెయ్యకు, మరి నాకు ఇది సపోర్ట్ లేదు. కిచెన్ లో నీకులాగే కదా నేను కూర్చున్నాను. నీకు అలవాటు, నీకు బోడకాకరకాయలు అమ్ముకోవడమా కాదు, కట్ చేయడం. నీకు కట్ చేయడం నాకు అలవాటు. ఎస్ ఫ్రెండ్స్, నాకు కట్ చేయడం అలవాటు. ఇది వరకు తన్మయ్యకి, హరితకి, వీళ్ళందరికీ కూడా నేనే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ ప్రాసెస్, ఆ మేకింగ్ అంతా కూడా. నమ్మో, నీతో ఉంటే కూర కాదు ఇక్కడ, కానీ నేను కట్ చేసి వస్తా. కోసేటప్పుడు సగం మొత్తం చూడండి, ఇదిగో వెనక పక్క బాగా ఇవి ఉన్నదే ఇంత ఉంది. దీనికి ఈడ నుంచి ఈడకి తీస్తుంది, ఈడ నుంచి మధ్యలో నా బొచ్చు మిగులుతుంది. చేస్తాడు ఆగురి. నేను పోయిన జన్మలో మంచి చేసానో చెడు చేసానో తెలియదు కానీ ఇది కడుపుతో ఉంది. తెలుసు నేనే చేసింది దానికి కడుపు. దీన్ని కూడా వదలట్లేదు. పో మిగతా అరేంజ్ చేసుకో. నాకు ఫ్రెండ్స్ ఒకటి అర్థం కావట్లేదు, ఇది వీడియోకి చెప్పి నాతో కోపిస్తుందా, లేకపోతే ముందస్తు సాధనగా రేపు అనే రోజు నేనే వంటలు చేయాలని అన్నీ నేర్పిస్తుందా అంటే నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు నేను ఇలా చేసాను అనుకో, రేపు అసలు మ్యాటర్ అయిన తర్వాత అవి కట్ చేయన్నప్పుడు నాకు రాదు అనే ఆప్షన్ మనకు ఉండదు. నాకు అదే అర్థం కావట్లేదు. కొంప తీసి ఇది ఏమన్నా పూర్వీకులు పెద్దల వాళ్ళ ప్లానా? ఏం చెప్తున్నాను? దీపావళి అయిపోయింది చాలు, రోజు హ్యాపీ దీపావళి. ఈరోజు నా చేతుల్లో చావడానికి రెడీగా ఉంది, కావాలంటే మీరే అబ్జర్వ్ చేయండి. కెమెరా ఆన్. దోమ. ఎస్, మీ ఇంట్లో కూడా దోమలు ఉన్నాయా? అయితే నూకరాజ్ నెంబర్కి కాల్ చేయండి. చాలు కదా లే మిత్రమా. ఎస్, WWE. అవన్నీ ఇప్పుడే పడుకొని లేచినట్టున్నాయి, అందుకే వస్తున్నాయి. ఎంత ఎవరితో పడుకున్నాయి? ఇప్పటిదాకా ఎవరు పడుకున్నారు గదిలో? సో ఇప్పుడు బోడ కాకరకాయ కర్రీ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అయ్యో ముఖం దోమలో ఉండేసరికి దోమనుకున్నా. ఆయుధాన్ని ఇక్కడే పెడతా, ఎవరన్నా వస్తే దాడి చేస్తా. సరే కదా, ఫస్ట్ అట్లా కాదు, నేను కొంచెం జోష్ కోసం అట్లా అన్నా అంతే. మిత్రులారా, కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. మిత్రమా, ఇంకా వాటర్ మిగిలినాయి ఫ్రెండ్స్, నెత్తికేసి కొట్టుకో. హ్యాపీ హోలీ. నీకు హ్యాపీ సంక్రాంతి చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ కడాయి అయితే పెట్టినాం, ఇది వేడవ్వాలి. సో వేడైనాక కర్రీ ఎట్లా చేస్తానో, ఎట్లా స్టార్ట్ చేస్తానో, కర్రీ అవుట్పుట్ ఎట్లా వస్తుందో మీరే చూడరు. ఎట్లా స్టార్ట్ చేస్తుందో, ఎట్లా ప్రిపేర్ చేస్తుందో తెలుసు, అవుట్పుట్ ఎలా వస్తుందో నాకు తెలుసు. చెప్పు, ఎట్లా స్టార్ట్ చేస్తా చెప్పు, ఎట్లా అవుట్పుట్ ఎట్లా వస్తుందో చెప్పు. సో ఫ్రెండ్స్, మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. 42 రూపాయలు, 45 రూపాయలు తీసుకున్నాడు. అప్పచ్చులు ఇవి బాగున్నాయి తినడానికి. నాకు ఇష్టంలే. ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్.
ఇది రెగ్యులరే. అన్ని కర్రీలు సేమే అనిపిస్తుంది వెజిటేబుల్ చేయడానికి, కానీ అందులో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటుంది, దానివల్ల టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. మనం రెగ్యులర్గా వండకూడదు. మరి ఇప్పుడు ఫస్ట్ నూనె వేస్తారు కదా, ఉల్లిపాయలు వేస్తారు, ఉప్పు వేస్తారు, కారం వేస్తారు, తర్వాత ముక్కలు వేసి వేస్తారు కదా. మనం అలా కాకుండా ముక్కలు వేసి నీళ్ళు వేసేసి పసుపు వేసేసి లాస్ట్లో నూనె వేయాలి. అప్పుడు అది గంగపాలు అవుతుంది. గంగపాలు అంటే మా అమ్మ పాలు. నువ్వు గట్లా కామెడీ చేస్తావు అన్నిటి మీద, ఎట్లా అసలు మ్యాడ్ తెస్తా నేను. 45 రూపాయలు సొంత. రాజు ఆయిల్ హీట్ అవుతుందో లేదు చూడు. ఏంటమ్మా ఆయిల్ వీడవుతుందో లేదు చూడాలా? వీడవట్లే. నాకు చిన్న యాక్సిడెంట్ అయింది ఇంతకు ముందు, వేలు కట్ అయింది, పోయిందిలే కానీ పసుపు వేసుకొని తినుకుంటేనే అంత ఫీల్ అవుతున్నా, నిన్నే చూస్తున్నా. ఫీల్ అయితే ఎక్కువ తినేస్తాం ఇంకా. సో ఆయిల్ హీట్ అయింది కదా, ఇగో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నా. నేను మర్చిపోయినా తెలుసు ఎట్లా ఉండాలో. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సీరియస్ కొంచెం మర్చిపోయినా మొన్న. మతి మరుపు ఉందా? నిజంగా నాకు మతి మరుపు ఉంది. చెప్పు. నిజంగా ఉంది. మతి మరుపు ఉన్నప్పుడు నన్ను మర్చిపోవచ్చు కదా. అది జరగట్లేదు, అది బాగా గుర్తు పెట్టుకున్నట్టుంది. అదేదో సినిమా ఉంటుంది చూడు, అదేం సినిమా నానిది అట్లుంది. అందులో లావణ్య త్రిపాఠిని ఎట్లా గుర్తు పెట్టుకుంటాడు వాడు, అట్లా నేను గుర్తు పెట్టుకున్నా. బలి బలి ఆడదాను పోయా. భలే 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 ఆడదాను నేను. ఫ్రిడ్జ్ లో టమాటాలు ఉంటాయి, తీసుకురావా? నాకు తెలియక అడుగుతాను. తెలిసే అడుగుతావు కానీ తెలియక ఎందుకు అడుగుతావు కానీ అడుగు. అవి నేనే కట్ చేసి, టమాటాలు నేనే తెచ్చి, అన్నీ నేనే చేస్తే తమరు ఏం చేస్తారు నాకు తెలియదు. గరిట తిప్పుతా. మరి ఆ మాత్రం తిప్పుడు నేను తిప్పలేనా? తెచ్చుకోపో. ఆ గరిట తిప్పుడే చాలా కష్టం. నువ్వు ఎలా బే వెళ్ళి తెచ్చుకోపో. పెద్ద పో తెచ్చుకోపో. బయట ఫుడ్ తినొద్దు. ఆయన టమాటా ఇప్పుడు కాదు, బోడ కాకరకాయలు వేసిన ఇంకా మెల్లగా కట్ చేసుకోవచ్చు. విద్య తెలిసిన వాడికి ఆ మాత్రం. నేను ఎందుకు తింటాను అనుకుంటున్నారా? వేస్ట్ చేయకూడదు. తిన్న తర్వాత ఎలాగో, వండిన తర్వాత ఎలాగో తిను తిను అంటుంది. ఇది తినేసాను అనుకో, నాకు కడుపు నిండిపోయింది, ఇందాక నువ్వే చూసావు కదా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అంటే నువ్వు నా కర్రీ తినావా? నీకు నెక్స్ట్ ఏం చేసేది చెప్పు, నెక్స్ట్ ఏం కావాలి చెప్పు. బొడకాయ కర్రీ తర్వాత నాకేమొద్దు, నాకు కాలు దొక్కేస్తున్నా బే. సారీ. ఇక నెక్స్ట్ నీకు డబల్ కా మిఠాయి చేస్తా, తర్వాత వచ్చేసి షీర్ కుర్మా చేస్తా, కాళ్ళ పాయషోర్వా చేస్తా. నాకు ఇష్టం ఇవన్నీ. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. సో ఇవన్నీ కాకుండా వేరే తెచ్చుకోవాలి నేను. లేదు, మీరు కామెంట్ చేయండి కాళ్ళ మటన్, అది మేక కాళ్ళ పాయ షోర్వా ఎవరికి కావాలో. నేను నెక్స్ట్ అదే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎక్కువ అది ఇంకోటి డబుల్ కా మీటా, ఈ రెండిట్లా ఎవరు ఎక్కువ కామెంట్స్ చేస్తే దానికి చేస్తాం. పని చేద్దామా? చెప్పు. నువ్వు వండుతున్నావు కదా, నువ్వు ప్రతిసారి ఎలా వండుతున్నావు అని నేను అంటున్నాను. వాళ్ళు నమ్మట్లేదు కదా. అవును. ఇప్పుడు ఈ బోడకాకరకాయ వండుతా. వండిన తర్వాత ఎవరికైతే కావాలో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఈ బోడకాకరకాయ అమ్మ ఆసియాకు వండింది, మేము తినాలనుకుంటున్నాము, టేస్ట్ చూడాలనుకుంటున్నాం అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కింద కమెంట్ చేయండి ఈ వీడియో కింద. ఓకే. ఎవరైతే కమెంట్ చేస్తారో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వు మళ్ళీ వండి పంపిద్ది. కానీ నెక్స్ట్ ఒక కర్రీ వండినప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉందో వాళ్ళ కింద కమెంట్ పెడతారు కదా, అప్పుడు నీ బండారం బయటపడిపోతుంది. ఏముంది, మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పు. సో ఫ్రెండ్స్ తెలిసింది కదా, ఇగో మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పు, లేకపోతే నేను ఏడ కలబడితే ఆడ నన్ను ఇయర్ కొట్టుర్రి. సో ఈరోజు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. మీకు గనక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆసియా వండిన చేతి వంట కావాలి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కమెంట్ చేయండి. మేమైతే పంపిస్తాము వండించి. తిన్న తర్వాత మీరు టేస్ట్ కమెంట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఓకే, గెట్ రెడీ. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వద్దు ఫ్రెండ్స్. హైదరాబాద్ పక్కన ఇంటి పక్కన
కాదు ఇంటి పక్కన ఉన్న వాళ్ళే అడగరు నిన్ను. అమీర్పేట్కి ఎవరైతే కొంచెం దగ్గర ఉంటారో అమీర్పేట మెహదీపట్నం ఇటు అమీర్పేట కదా సికింద్రాబాద్ ఈ అవసరం ర్యాపిడో బుక్ చేస్తే ఆడే తీసుకెళ్తాడు. సో కాబట్టి నేను పడే బాధ మీకు అర్థం అవ్వచ్చు, లేదా నేను అబద్ధం ఆడుతున్నానని కూడా మీరు తెలుసుకోవచ్చు. జోక్ చేస్తున్నాను. అదే జోక్ చేస్తుండు కావాలని చెయ్యకు నువ్వు, వాళ్ళు నిజమే అనుకుంటారు. మీరైతే కింద కమెంట్ చేయండి, నేను పంపిస్తా, వండించి నేను పంపిస్తా సరే. ఇలాంటి కర్రీ నువ్వే లేనప్పుడు ఈ జన్మ నాకెందుకే, నువ్విక రానప్పుడు నే బ్రతుకుండి. ఫ్రెండ్స్ ఈ పాట ఆల్రెడీ ఆశ్చర్యం చేసిన ఆల్బమ్ సాంగ్ 1.1 మిలియన్ అబౌవ్ వ్యూస్ అయితే దాటినాయి. సో మంచి రెస్పాన్స్, మంచి అప్లోజ్ అయితే వచ్చింది. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నూకరాజ్ ఆసియా 1425 ఛానల్లోకి వెళ్ళి చూడండి, లేదా నా గుండె గోదావరి అని చెప్పి మీరు సెట్ చేసినా సరే సాంగ్ వస్తుంది, బాగుంటుంది చూడండి. అలాగే మేము ఒక కాంటెస్ట్ పెడుతున్నాం కదా, గేమ్ షో. డబ్బులు 5,000 రూపాయల ప్రశ్న మనకు ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. సో నెక్స్ట్ వీడియోస్ కూడా నిజంగానే అమౌంట్ అయితే గెలుచుకోవచ్చు. అవి కూడా నూకరాజ్ ఆసియా 1425 ఛానల్లోనే ఉన్నాయి, చూడండి, అమౌంట్ గెలుచుకోండి. సరే ఇంకొకటి మర్చిపోయిన చిన్న టిప్పు, ఇది తొందరగా మగ్గాలి అంటే అందులో సాల్ట్ వేసుకోవాలి. అర్థమైంది? పడే అవన్నీ పడే, నువ్వు వండే కూరగా అవన్నీ పడేసే. ఇంట్లో ఎట్లా పడింది దొండకాయ? నేనే వేసా సాల్ట్లో, దొండకాయ మొక్కలు వేసా. ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా అట్లా కలుపుకొని నాశనం చేసుకోవాలి. అన్నీ అట్లా అవ్వవు రాజు. మంచిగా అట్లా కలుపుకొని నేను ఎక్స్క్యూజ్ మీ, నేను వంట చాలా ఇష్టంగా చేస్తా, అందుకే అద్భుతంగా వస్తుంది. నువ్వు ఇష్టంగా చేస్తావు, తినే వాళ్ళు మేము ఇష్టంగా తినాలి కదా. తింటావు ఎట్లయినా, ఫస్ట్ బాగాలేకపోతే నేనే తిననులే. ఓకే, నువ్వు తినవు కదా, ఫస్ట్ మాకు తినిపిస్తావు కదా. దట్స్ వై మై ప్రాబ్లం. చూసినా నీ బొప్పాయి కర్రీ, వీడియో చూసినాం కదా. బొప్పాయి కర్రీ మిమ్మల్ని నేను పిచ్చోళ్ళని చేశా. అట్లా బొప్పాయితో కూర వండుతారంటే నమ్మారు వీళ్ళు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, నమ్మాల్సి వచ్చింది. ఇట్లా మగ్గినాక ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం. మంచిగా మగ్గింది, ఇట్లా అంటుంటే స్మాష్ అవుతుంది. సో ఇప్పుడు కారం వేసుకుందాం. చూసిరా రాజు, ఓపిక అనేది ఆడోళ్ళకే ఉంటుంది, మొగోళ్ళకి అంత ఓపిక ఉండదు. ఇది చూసిరా మధ్యలో వెళ్ళిపోయి ఆడ ఏం చేస్తుండో చూడరు. కారం వేసి, హలో అది ఇట్లా కారం వేసుకుందాం. 3 స్పూన్లు. ఇదంతా కారం లేదు, ఇది కారం, అందుకే ఒక 3 స్పూన్లు ఎత్తున్నా. అంతేసిందా అనుకుంటారు, అంత కారం తింటారా అనుకోకూరి, అది అస్సలు కారం స్పైసీగా ఉండదు, అందుకే అంత వేసిన నేను. సో మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టుకొని కొంచెం సిమ్లోనే పెట్టుకుందాం. ఇప్పుడు రాజు దగ్గరికి పోతాం రండి. హలో ఏ బాబు, ఓవర్ యాక్షన్ చేయదు. ఏమైంది వంటగదిలో? సాంగ్ వింటున్నా. అవునా, పిచ్చండి ఇది. సాంగ్ మేము వచ్చినామని చెప్పి సాంగ్ వింటున్నాం, ఓవర్ యాక్షన్ చేయకు. మరి లేకపోతే ఏం చదువుతున్నాను అనుకున్నావు? కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా? తీసుకోవడం దేవుడు మనిషికి కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా కదా, మరి నాకు నువ్వు ఐరన్ చేయమని ఇచ్చిన షర్ట్, మరి ఆ టైంలో దేవుడు నాకు కాళ్ళు చేతులు ఇవ్వలే. అబ్బా, ఎస్, నీకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు కాబట్టి ఇవ్వు, చల్లగా ఉండు. ఓకేలే, అట్లా ఉంటుంది ఆయనతో. సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. చూద్దామా రెడీ? ఫైనల్గా కర్రీ లుక్ ఎట్లుందో చూడురి.
చూడుర్రి రాయ్. ఇది కొంచెం బాబా సీర కట్టున్నా కలిపొద్దా రాదిగా. ఇగో అయిపోయింది కర్రీ. దీనికంటే దోమలు కొట్టుకోవడం బెటర్. ఏంది ఈ కర్రీ కంటే దోమలు కొట్టుకోవడం బెటర్ అంట. ఇప్పటిదాకా నువ్వు మంచిగా పడుకొని నువ్వు ఇప్పుడు అది ఒక్కటి అడుగుతాను, అడుగు. ఏదన్నా చెప్పు. కర్రీ ఎట్లుందో టేస్ట్ మరి దానికి ఎందుకు తర్వాత అడగొచ్చు కదా. నాకు తెలుసు. నేను ఒకటి అడుగుతాను, టక్క మనకి ఆలోచించకుండా ఆన్సర్ చెప్పి. సరే. ఇప్పుడు ఈ బోడ కాకరకాయ పులుసా, ఇగురా, ఫ్రైయా? కర్రీ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కర్రీ కర్రీదా ద టేస్ట్ ఎట్లుందో చెప్పు ఫస్ట్. ఫస్ట్ నువ్వు తిను. ఇది నచ్చితే తిందాం. ఫస్ట్ నువ్వు తిను. నువ్వు టేస్ట్ చెప్పాలి. నువ్వు చెఫ్. అక్కడ ఎంత పడితే అంతే. ఎక్కడ కాలుతుంది, వద్దు తీసుకో. చాలు 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 చాలు. ఓహ్, ఇది చారా? ఇట్లా ఇట్లా ప్రసాదమా? ఏం మొక్కున్నాను చెప్పు. దేవుడ కర్రీ మంచిగా ఉంటా. ఏమని మొక్కున్నా? ఒకవేళ నేను బ్రతుకుంటే జీవితంలో మళ్ళీ నువ్వండి నీ కర్రీ తినకూడదని మొక్కున్నా. లేదు మొక్కుంటావు రాజు. చెప్పు. అదిరిపోయిందా? బాగుంది. చెప్పాను కదా, అదే ఉంటుంది ఎండింగ్లో. శ్రీదేవి డ్రామా కంపెనీ టైపు మా ఇంట్లో వంట. ఫస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలాగా మీరు కూడా 2 గ్యాంగులు కొట్టుకుంటే ఎండింగ్ వచ్చేసరికి కలిసిపోతాం. ఇది కూడా అంతే. ఫస్ట్ ఇన్ని జోక్స్ ఉంటాయి, చివరిలోకి వచ్చేవారు కర్రీ బాగుంటుంది. చూద్దాం. ఒక 2 minutes తర్వాత నేను తింటా. కర్రీ బాగుంది. చెప్పు. కానీ ఇంక నీ పని ఇదే, ఇంక ఎదుటి పట్టించుకో. ఇంకా వీడియో చేసేటప్పుడు సరే చెప్పు. చెప్పను, ఇంక వదిలేసే. నువ్వు తిని నాకు పెట్టు. బాగుంది. తుడుచుకో ఫస్ట్. చూసారా, వీడియో ఆన్లోనే తుడుచుకుందంటే వీడియో ఆన్లో లేకపోతే వదిలేస్తుంది, పట్టించుకోదు కూడా. ఇదే బాగా నేను నీకు అన్ని చెప్తా ఇట్లా అట్లా అని చెప్పి. అవును, అర్థమైందా? అర్థమైంది. కర్రీ అయితే మస్తుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది కదా, నచ్చిందని అనుకుంటున్నాను. ఎట్లుందో కింద కామెంట్ చేయరి. ఎవరికైతే నాకు కర్రీ టేస్ట్ చేయాలనిపిస్తుందో కింద కామెంట్ చేయరి, ఇది కర్రీ నేమ్తో సహా. నెక్స్ట్ వీడియోలో ఎవరికి పంపాము ఏంటనేది కూడా చూపిస్తాము. సో అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.